ఏ తల్లైనా తన కూతురు కాపురం బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఆ తల్లి మాత్రం కూతురు కాపురంలో నిప్పులు పోసింది. అల్లుడి మోజులో పడి తాళిని ఎకతాళి చేసింది. అతడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. నేరం నుంచి తప్పించుకునేందుకు హైడ్రామా క్రియేట్ చేసింది. కథ అడ్డం తిరిగి చివరకు జైలు ఊచలు లెక్కిస్తోంది. నంద్యాల నందమూరి నగర్లో గురప్ప మృతి కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన భర్త చనిపోయాడు, తనకు దిక్కెవరు అని సుభద్ర అనే మహిళ ఏడుపులు పెడబొబ్బలు పెట్టిందే. కానీ ఆమె తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సుభద్రను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించడంతో డొంకంతా కదిలిందే. సుభద్రకు సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లకు చెందిన గురప్పతో వివాహం జరిగిందే. పెళ్లి తర్వాత నంద్యాలలో కాపురం పెట్టారు. వీరికి 3 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు 15 ఏళ్లలోనే తువ్వపల్లెకి చెందిన 31 ఏళ్ల లింగమూర్తికి ఇచ్చి 6 నెలల క్రితం పెళ్లి చేసింది. అయితే కొన్ని రోజులకే అత్త సుభద్ర, అల్లుడు లింగమూర్తి మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు చాటుమాటున కలుసుకునేవాళ్లు. ఈ విషయం భర్త గురప్పకు తెలియడంతో పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించాడు. దాంతో సర్దుకుపోయి కాపురం చేసుకోవాలని ఇద్దరికీ చెప్పారు. కానీ సుభద్ర తీరు మాత్రం మారలేదు. అల్లుడి ప్రేమైకంలో మునిగిపోయింది. తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్న భర్త గురప్పను చంపేయాలని భార్య ప్లాన్ వేసింది. భర్తకు మద్యం తాగించింది. మత్తులోకి జారుకున్నాక అల్లుడితో కలిసి భర్త మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆ తర్వాత భర్త అనారోగ్యంతో చనిపోయినట్లు నాటకమాడింది. కానీ పోలీసులు లోతైన విచారణ చేపట్టి సుభద్ర, లింగమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.